హాయ్ అండి. ఈరోజు మీకు నేను పెళ్ళిళ్ళలో వడ్డించే మామిడికాయ ముక్కల పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. వేడి వేడి అన్నంలో ఈ ముక్కల పచ్చడి కొద్దిగా నెయ్యి తగిలించి ఒక్క ముద్ద నోట్లోకి వెళ్ళిందంటే పక్కన ఎన్ని కూరలు ఉన్నాయో కూడా మర్చిపోతామండి. అంత కమ్మగా ఉంటుంది. పెళ్ళిళ్ళలో వచ్చే రంగు, ఆ రుచి, ఆ సువాసన మన ఇంట్లో చేసినప్పుడు రావాలంటే ఎలా చెయ్యాలి స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్ళి రెసిపీ చేసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్లు ఆవాలేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకుందాం. మెంతులు ఆవాల్ని దోరగా వేయించుకున్నాం కదా, మనకు ఇంతకన్నా ఎక్కువ వేగకూడదండి. మళ్ళీ మనకి ఎక్కువ వేగితే కనుక పచ్చడి చేదొస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లార పెట్టుకుందాం. పచ్చి ముక్కలు పచ్చడి చేయడానికి నేను 3 మామిడికాయలు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ నీళ్ళల్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందాం. మనం ఇలా నానబెట్టుకోవటం వల్ల మనకు కాయని తెంచేటప్పుడు ఈ రసన అనేది వచ్చి ఈ కాయ మీద అతుక్కుంటుంది, చూసావా, ఇదంతా క్లీన్ అవుతుంది అనమాట. ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందాం. 10 నిమిషాలు ఇలా నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి శుభ్రంగా కడిగి పొడి క్లాత్తో తడి లేకుండా తుడుచుకోవాలి. ఇలా చేసుకుంటే మనకు పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఇలా తడి లేకుండా తుడుచుకున్నాం కదా, ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇప్పుడు తొడేం భాగాన్ని కొద్దిగా కట్ చేసి తీసేద్దాం. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా నిలువుగా కట్ చేసాం కదా, ఇప్పుడు ఇలా అడ్డంగా కట్ చేద్దాం. మీకు చేసుకోవటానికి సులువుగా ఉంటుందని మీకు వివరంగా చూపిస్తున్నానండి. ముక్కలన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదండి, మనం ఈ సైజు కట్ చేసుకుంటేనే మనకు ఉప్పు కారాలు బట్టి పచ్చడి రుచిగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ నేను 3 మామిడికాయలు తీసుకున్నా. వీటికి తగ్గట్టుగా నేను ఉప్పు కారం వేసాను అనుకోండి, మీరు వీడియో చూసి ఇలాగే వేస్తే కనుక మీరు తీసుకున్న కాయలు ఇదే సైజులో ఉండాలని లేదు కదా, అందుకు కాబట్టి చేసుకోవటానికి సులువుగా ఉండటం కోసం కప్పు కొలతతో చూపిస్తున్నా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కలు ఎన్ని కప్పులు వస్తాయో చూద్దాం. మనకి ఇక్కడ కప్పు కొలతతో 3.5 కప్పు ముక్కలు అయినాయి కదా, ఇప్పుడు ఈ 3.5 కప్పు ముక్కలకి 1 కప్పు కారం వేసుకుందాం. 1 అరకప్పు సాల్ట్. ఇందులోనే మనం వేపి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతి పొడి, టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 20 వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని ముక్కలకు పట్టిద్దాం. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం ముక్కలు కొలుచుకున్న కప్పుతోనే 3 కప్పుల ముక్కలకి 1.5 కప్పు కాచి చల్లార్చిన ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదండి, మనం పచ్చడిని ఇప్పటికిప్పుడు ఇలాగే కూడా వేడి అన్నంలో 2 చుక్కలు నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది. కానీ 24 గంటల తర్వాత తింటే ఇంకా రుచి ఉంటుంది. మీకు 24 గంటల తర్వాత ఈ పచ్చడి ఎలా ఉంటుందో చూపిస్తాను. చూస్తున్నారు కదండి, మనం ఒక రోజంతా పచ్చడిని ఊరబెడితే పచ్చడి అంతా చక్కగా ఊరి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చింది. ఇప్పుడు ఈ పచ్చడిని ఒకసారి కలిపి మనం తడి లేకుండా శుభ్రంగా ఉన్న ఒక గాజు సీసాలో కానీ లేదా ఒక జాడీలో కానీ స్టోర్ చేసుకుంటే మనకు బయట ఉంచితే వారం రోజులు నిల్వ ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 20 రోజులు కమ్మగా తినేసేయచ్చు. వేడి వేడి అన్నంలో కొద్దిగా ముద్దపప్పు, ఈ మామిడికాయ పచ్చడి వేసుకొని 2 చుక్కలుగా నెయ్యి కలిపి తింటే అబ్బా, ఆ రుచిని మాటల్లో చెప్పలేమండి, అంత కమ్మగా ఉంటుంది. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.